నీట్ కౌన్సిలింగ్ ఆలస్యంపై బీఆర్ఎస్ విద్యార్థి విభాగం ఆందోళనకు దిగింది. హైదరాబాద్ బంజారా హిల్స్ లోని మంత్రుల క్వార్టర్స్ ముట్టడికి బయలుదేరిన బీఆర్ఎస్వి కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. తెలంగాణ భవన్ నుంచి బయటకు వెళ్లకుండా నిలువరించారు. సీఎం డౌన్ డౌన్, పోలీస్ గో బ్యాక్ అంటూ బీఆర్ఎస్వి కార్యకర్తలు నినాదాలు చేశారు. పోలీసు వలయాన్ని ఛేదించుకుని మంత్రుల క్వార్టర్స్ లోకి వైపు వెళ్లేందుకు ప్రయత్నించారు. దీంతో భారీగా మోహరించిన పోలీసులు బీఆర్ఎస్వి కార్యకర్తలను అదుపులోకి తీసుకుని అక్కడి నుంచి తరలించారు. ప్రైవేటు మెడికల్ కళాశాలల యాజమాన్యాలతో రేవంత్ సర్కారు కుమ్మక్కైందని బీఆర్ఎస్వి రాష్ట్ర అధ్యక్షులు గెల్లు శ్రీనివాస్ యాదవ్ ఆరోపించారు. తెలంగాణ విద్యార్థులకు అన్యాయం జరిగే విధంగా ఎంబీబీఎస్ ప్రవేశాలకు సంబంధించి ప్రభుత్వం విడుదల చేసిన జీవో 33ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్ను వెనక్కి తీసుకుని వెంటనే నీట్ కౌన్సిలింగ్ నిర్వహించాలన్నారు. ప్రైవేటు మెడికల్ కాలేజీలకు డీమ్డ్ యూనివర్సిటీ హోదా రావడంతో కన్వీనర్ కోటా సీట్లు ప్రైవేటు యాజమాన్యాల చేతిలోకి వెళ్తున్నాయన్నారు. తీసుకురావడాన్ని బీఆర్ఎస్ ఆధ్వర్యంలో మేము తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉన్నాం. బీఆర్ఎస్ పార్టీ గత కొన్ని రోజులుగా స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు కూడా ఈ ప్రభుత్వంలో చెల్లడం లేదు. ఎందుకంటే ప్రైవేట్ మెడికల్ కాలేజీలు తొత్తుగా వేరేస్తూ ప్రైవేట్ కాలేజీలకు ఇవాళ కొమ్ము కాసే విధంగా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వ వైఖరి ఇవాళ ఉన్నది. అదేవిధంగా ఇవాళ నీట్ కౌన్సిలింగ్ లోపల ఇవాళ భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లో కూడా మొదటి ఫేజ్ అయిపోయింది. సెకండ్ ఫేజ్ కూడా ఇవాళ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఇవన్నీ అయిపోయినాయి. అయినా కూడా తెలంగాణలో కనీసం ఇలా కౌన్సిలింగ్ నిర్వహించకపోవడం వల్ల తెలంగాణ విద్యార్థులు చాలా ఆందోళనకు గురవుతూ ఉన్నారు. చాలా నష్టపోయే పరిస్థితి ఉన్నది. ఈ లోపల తెలంగాణలో కొంతమంది ప్రైవేట్ యాజమాన్యాలు ఇవాళ డ్రీమ్డ్ యూనివర్సిటీలు రావడం వల్ల తెలంగాణలో కరీంనగర్ కోటలో నింపాల్సిన సీట్లు కూడా ఇవాళ పూర్తిగా ఇవాళ ప్రైవేట్ వాళ్ళ చేతిలో పోయే పరిస్థితి. ఇవాళ ప్రైవేట్ యాజమాన్యాలతోని ఈ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా వైద్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ గారు ఇవాళ కుట్ర బండి ఇవాళ లాలూచి పడి ఇవాళ తెలంగాణ విద్యార్థులు నష్టం చేస్తున్నారు. కాబట్టి ఇవాళ మేమందరం కూడా బీఆర్ఎస్ ఆధ్వర్యంలో మినిస్టర్ క్వార్టర్స్ ఉంటానికి మేము బయలుదేరితే ఇవాళ పోలీసులను పెట్టి ఇవాళ మమ్మల్ని అడ్డుకోవడం చాలా దుర్మార్గంగా వివరిస్తున్నాం. కోరికలు కోరట్లేదు. తెలంగాణ విద్యార్థుల కోసం తెలంగాణ ప్రయోజనాలను కాపాడాలని చెప్పి జీవో నెంబర్ 33 రద్దు చేయాలని చెప్పి ఇవాళ మేము డిమాండ్ చేస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం ఒక దిక్కు విద్యార్థుల నుంచి పేరెంట్స్ నుంచి డిమాండ్ వస్తున్నప్పుడు కూడా ఇవాళ కావాలని చెప్పి ఇవాళ సుప్రీంకోర్టు పోతున్నారు. ఇవాళ సుప్రీంకోర్టులో నిర్ణయం వచ్చే వరకు ఈ లోపల ఇవాళ చాలా మంది డబ్బున్న వాళ్ళందరూ కూడా ఇవాళ యాజమాన్య కోర్టులో చేరే విధంగా మరిన్ని ఈ లోపల మరిన్ని డ్రీమ్డ్ యూనివర్సిటీలు వచ్చే పరిస్థితి ఉన్నది. కాబట్టి పూర్తిగా తెలంగాణ విద్యార్థులకు నష్టపోయే పరిస్థితి. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్ ఉపసంహరించుకోవాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. తొందరగా మెడికల్ కౌన్సిలింగ్ నిర్వహించి 33 జీవోను వెనక్కు తీసుకొని పూర్తి సీట్లను తెలంగాణ గడ్డ మీద పుట్టిన విద్యార్థులతో ఈ కౌన్సిలింగ్ నిర్వహించడానికి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి వంశీ లైవ్ లో అందిస్తారు. వంశీ, చెప్పండి, నీట్ కౌన్సిలింగ్ ఆలస్యం, బీఆర్ఎస్వి మినిస్టర్ క్వార్టర్స్ ముట్టడికి సంబంధించి, అలాగే కార్యకర్తల అరెస్టుకు సంబంధించి సమాచారం చెప్పండి. నాయకులు బయలుదేరడం జరిగింది. ఒకటి అటు ఏదైతే జీవో నెంబర్ 33 అటు ఏదైతే స్థానికత పైన తెలంగాణ విద్యార్థులకు అన్యాయం జరిగే విధంగా ఉంది. జీవో నెంబర్ 33ని రద్దు చేయాలని ఒక అంశం మీద అయితే, మరొక అంశము నీట్ కౌన్సిలింగ్ ఆలస్యం అవుతున్నటువంటి నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించినటువంటి తీరుని ఎండగట్టడానికి ఉద్దేశంతో తెలంగాణ విద్యార్థులకు మద్దతుగా అటు ఏదైతే మినిస్టర్ క్వార్టర్స్ ముట్టడికి తెలంగాణ భవన్ నుంచి అటు బీఆర్ఎస్వి నాయకులు బయలుదేరడం జరిగింది. బయలుదేరేటటువంటి సమాచారాన్ని అందుకున్నటువంటి పోలీసులు అటు తెలంగాణ భవన్కి చేరుకొని అటు ఏదైతే వారు బయలుదేరుతున్నటువంటి వాహనాలకు తెలంగాణ భవన్ గేట్ వద్ద వారి యొక్క పోలీస్ వాహనాలు అడ్డంగా నిలిపినటువంటి పరిస్థితి కూడా మనకు కనపడతా ఉంది. కొంతమంది పోలీసులు తెలంగాణ భవన్ లోపల గేట్ లోపలికి కూడా వచ్చినటువంటి సందర్భం కూడా మనం చూస్తూ ఉన్నాము. ప్రధానంగా ఏదైతే తెలంగాణ విద్యార్థులకు అన్యాయం జరిగే విధంగా వ్యవహరించినటువంటి రాష్ట్ర ప్రభుత్వం తీరుకు వ్యతిరేకంగా ఏదైతే వారి కార్యక్రమాన్ని చేపట్టినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తూ ఉంది. తెలంగాణ భవన్ వద్ద ఏదైతే బీఆర్ఎస్వి నాయకులను అడ్డుకున్నటువంటి పోలీసులు వారిని అరెస్ట్ చేసి పిఎస్కి తరలించడం జరిగింది. మరికొంతమంది మినిస్టర్ క్వార్టర్స్ని ముట్టడించినటువంటి సందర్భం కూడా మనం చూస్తూ ఉన్నాము. ప్రధానంగా జీవో నెంబర్ 33 స్థానికతపై ఏదైతే వైద్య విద్యను అభ్యసించదలుచుకున్నటువంటి విద్యార్థులకు సంబంధించి ఏదైతే 4 ఏళ్ల పాటు
తెలంగాణలోనే చదవాలని ఏదైతే నియమం పెట్టినటువంటి అంశానికి సంబంధించి కూడా దీనివల్ల తెలంగాణ రాష్ట్ర ప్రజలకు తెలంగాణ రాష్ట్ర విద్యార్థులకు నష్టం చేకూరే విధంగా ఉందని కూడా ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ ఖండించినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. దీని వెంటనే ఈ జీవోని వ్యతిరేకించాలని, దాంతోపాటుగా దీని జీవోని రద్దు చేయాలని కూడా డిమాండ్ చేసినటువంటి పరిస్థితి కూడా మనకు కనపడతా ఉంది. దాంతోపాటుగా ఏదైతే నీట్ కౌన్సిలింగ్కి సంబంధించి ఇప్పటికే ప్రారంభమైంది. ఆల్ ఇండియా కోటా కింద మొదటి రౌండ్ కౌన్సిలింగ్ కూడా పూర్తయింది. రెండవ రౌండ్ కౌన్సిలింగ్ కూడా ప్రారంభమైనటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చీమ కుట్టినట్టు కూడా లేదైతే లేనటువంటి వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనపడతా ఉంది. ఎందుకంటే ఇప్పటికే దేశవ్యాప్తంగా కూడా నీట్ కౌన్సిల్ ప్రారంభమైంది. అటు తెలంగాణ రాష్ట్రంలో కౌన్సిలింగ్ అనేది ప్రారంభం కాలేదు ఇప్పటి వరకు. రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఈ కౌన్సిలింగ్కి సంబంధించి ఇప్పటి వరకు మెరిట్ లిస్ట్ ఇవ్వనటువంటి పరిస్థితి కూడా మనం చూస్తున్నాము. దాంతోపాటుగా ఇప్పటికీ ఆల్ ఇండియా కోటా కింద పలువురు విద్యార్థులు అప్లై చేసుకున్నారు. దాదాపుగా 70 మంది విద్యార్థులు కూడా వివిధ రాష్ట్రాల్లో వారికి సీట్లు వచ్చినటువంటి పరిస్థితి మనం చూడొచ్చు ఆల్ ఇండియా కోటా కింద. కానీ వాళ్ళు తెలంగాణలో చదువుకోవాలా లేకపోతే తాము ఇతర రాష్ట్రాలకు వెళ్ళాలా అనే అంశానికి సంబంధించి కూడా ఒక గందరగోళం నెలకొన్నటువంటి పరిస్థితి మాత్రం మనకు రాష్ట్రంలో కనిపిస్తూ ఉంది. ఏదైతే అక్టోబర్ నెలలో ఈ కౌన్సిలింగ్ కూడా కంప్లీట్ కాబోతుంది. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు కూడా ఈ కౌన్సిలింగ్కి సంబంధించి మెరిట్ లిస్ట్ ఇవ్వకపోవడంతో దాదాపుగా కొన్ని వేల మంది విద్యార్థుల భవిష్యత్తు ఏదైతే ప్రశ్నార్థకంగా మారినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపెడతా ఉంది. తెలంగాణ విద్యార్థుల భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని బీఆర్ఎస్ పార్టీ విద్యార్థుల పక్షాన పోరాటం ఉధృతం చేసేటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాము. ఈ నేపథ్యంలో వంశీ ఇప్పుడు ప్రస్తుతం వారి డిమాండ్స్ ఏంటి? ప్రజెంట్ ఏదైతే బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేసినటువంటి అంశాలు చూస్తే మాత్రం ఒకటి ఆల్ ఇండియా కోటా ఇప్పటికే నీట్ కంప్లీట్ అయినటువంటి నేపథ్యంలో మొదటి రౌండ్ కంప్లీట్ అయినటువంటి నేపథ్యంలో వెంటనే తెలంగాణ రాష్ట్రంలో కౌన్సిలింగ్ని ప్రారంభించాలి. ఇది ఒకటి కాగా మరొకటి ఏదైతే జీవో నెంబర్ 33 స్థానికత పైన ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిందో 4 ఏళ్ల పాటు ఈ జీవోని రద్దు చేసి తెలంగాణ విద్యార్థులకు లాభం చేకూరే విధంగా వ్యవహరించాలనేది కూడా ఏదైతే డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఈ రెండు అంశాలపైన బీఆర్ఎస్ పార్టీ పోరాటం చేసేటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. సాయి మాధవి. రైట్ వంశీ, థ్యాంక్ యూ.